చిన్నపిల్లల్లో రాగలిగిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రమాదాలు, మేము కూడా హాస్పిటల్స్లో డీల్ చేసే రెగ్యులర్ ప్రమాదాల్లో చోకింగ్ ఒకటి. చోకింగ్ అంటే గొంతుకు ఏదైనా అడ్డం పడి ఊపిరి ఆడకపోవడం. ఇట్లాంటి ప్రమాదాన్ని తల్లిదండ్రులు గుర్తించడం మొదటిది, గుర్తించాక ఏం చేయాలనేది రెండోది, చేసినాక ఏం చేయాలి, ఈ 3 స్టెప్స్లో మనం చెప్పుకుందాం. సో ఎలా గుర్తించాలి, ఒక పిల్లాడు ఏదైనా మింగాడు లేదా గొంతుకు అడ్డం పడింది ఎలా గుర్తించాలి? మొదటిగా మన కళ్ళ ముందే జరిగింది అనుకోండి, మన కళ్ళ ముందు పిల్లాడు బాదం పప్పులు తింటున్నాడు, అప్పటికప్పుడు వెంటనే దగ్గేస్తున్నాడు అనుకోండి, మనకు అర్థమైపోతుంది ఏదో గొంతుకు అడ్డం వేసుకున్నాడు, వెంటనే చేయాలని. ఒక్కొక్కసారి మన ప్రజెన్స్లో, అంటే మనం ఉండగా జరగదు, మనం ఏదో వేరే రూమ్లో పని చేసుకుంటూ ఉంటాం, పిల్లాడు బయట ఆడుకుంటూ ఉంటాడు, నోట్లో ఏ గోళీయో పెట్టుకుంటాడు, మనకు తెలియదు కూడా తెలియదు ఏమవుతుందని. అప్పుడు ఎలా గుర్తించాలి? సాధారణంగా పిల్లల్లో ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మాదిరి ఏజ్ అంటే సంవత్సరం 2 ఏళ్ళు పై పిల్లలు అయితే గొంతుకి ఇలా చేతులు పెట్టుకుంటారు, గొంతుకు అడ్డం గొంతుకి 2 చేతులు అడ్డం పెట్టుకుని దగ్గుతూ ఉంటారు. దగ్గుతూ ఉంటే ఏం అర్థం చేసుకోవాలి? ఈ సైన్ ఎప్పుడైతే చూసామో పిల్లాడు గొంతుకి ఏదో అడ్డం పెట్టుకున్నాడు అని. లేకపోతే గ్యాప్ లేకుండా అప్పుడు దాకా దగ్గని పిల్లాడు సడన్గా దగ్గేస్తుంటాడు. లేకపోతే ఏం చేస్తాడు, ఊపిరి ఆడినట్టు వెంటనే తల్లిదండ్రులు పరిగెట్టుకొచ్చి రావడం, లేకపోతే అక్కడెక్కడ కొలాప్స్ అయిపోయి ఊపిరి ఆడినట్టు, ఊపిరికి ఇబ్బంది పడుతున్నట్టు ఎగశ్వాస చేస్తూ ఉంటాడు. సో ఈ 3 సందర్భాల్లో మనం పిల్లాడు గొంతులో ఏదైనా అడ్డం వేసుకున్నాడేమో అని ఆలోచించి దానికి తగ్గట్టు యాక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఎట్లాంటి డౌట్ ఉన్నప్పుడు వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని, దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళని, మిగతా వాళ్ళని పిలవాలి హెల్ప్కి. దాంతోపాటు 108కి వెంటనే కాల్ చేయాలి. ఎందుకంటే టైం చాలా ఎసెన్షియల్, చాలా స్పీడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్. ఈ టైంలో 108కి కాల్ చేసి ఇలా మా పిల్లాడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, అర్జెంటుగా రండి అనగానే వాళ్ళకి మెడికల్ హెల్ప్ వెంటనే బయలుదేరుతుంది, మనకు టైం ఉంటుంది. సో ఇప్పుడు 108 వాళ్ళు వచ్చేలోపు ఏం చేయాలి? పిల్లాడు మన కళ్ళ ముందే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, ఇంకా 108 వాహనం రావడానికి ఒక 10 నిమిషాలు టైం ఉంది, ఈలోపు ఏం చేయాలి? ఇది 2 విధాలుగా ఉంటుంది. సంవత్సరంలో పిల్లలు అయితే చేసే పద్ధతి వేరు, సంవత్సరం దాటిన పిల్లలు, కనీసం 10 కేజీల పైన ఉన్న పిల్లలు అయితే చేసే పద్ధతి వేరు. కనీసం 10 కేజీల పైన ఉన్న పిల్లలకి ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. హాయ్ నాన్న, యూ హ్యావ్ టు స్టే విత్ మీ ఫర్ 1 minute. ఓకే. సో ఏం చేయాలంటే, పిల్లాడు ఇలా చోక్ అవుతున్నాడు అనుకోండి, మన కళ్ళ ముందే మనం ఏం చేయాలంటే 2 చేతులు పిల్లాడి చుట్టూ ఇలా పెట్టాలి. పెట్టి ఒక చెయ్యి ఫిస్ట్ చేయాలి, ఒక చెయ్యి ఇలా పట్టుకోవాలి, పెట్టి మన గుండెల దగ్గరికి అదుముకోవాలి లాగా. 1 2 3 4 5 ఇలా 5 సార్లు గట్టిగా అంటే సాధారణంగా ఆ గొంతులోది బయటికి కక్కేసే అవకాశం కానీ దగ్గే అవకాశం కానీ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు యూజువల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇది చేయరు, నోట్లోకి వేలు పెట్టి ఆ లోపలికి ఏదైతే వెళ్ళిందో బయటికి రావడానికి చూస్తారు. అట్లా చేస్తే ఏమవుతుందంటే నోట్లోంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే అది 1 వే. పొరపాటున నోట్లోంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయి గొంతుకు అడ్డం పడిపోయి పూర్తిగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. సో నోట్లో ఎవరైనా ఏదైనా పెట్టుకున్నారని అనుమానం వచ్చినప్పుడు నోట్లోంచి బ్లైండ్గా తీసే ప్రయత్నం చేయొద్దు. డాక్టర్ గారికి ఫోన్ చేయండి, లేకపోతే 108కి ఫోన్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే మెనూవర్ చెప్పానో 2 చేతులు పిల్లాడి చుట్టూ పెట్టి, ఇంకొకసారి చూడండి, పిల్లాడి చుట్టూ 2 చేతులు, ఒకటి బ్రిస్ట్ బిగించి పెట్టాలి, ఒకటి మామూలుగా పెట్టాలి, ఈ గుండె కింద పెట్టాలి. పెట్టి ప్రెస్ చేయాలి, ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా. 1 2 3 4 5 టైమ్స్ ప్రెస్ చేసి మళ్ళీ చెక్ చేయాలి, ఏమన్నా విడిందా, వస్తుందా, వాయిస్ వస్తుందా. సో వాయిస్ వస్తుంది, మళ్ళీ మాట్లాడగలుగుతున్నాడంటే బయటకు వచ్చేసిందని. వాయిస్ రావట్లేదు, ఇంకా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడంటే ఇంకా 108 కోసం వెయిట్ చేసి ఈ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ చేయాలి. సో చాలా మంది మంచినీళ్ళు తాగిచ్చేస్తారు సార్, గొంతుకు అడ్డం పడింది అనేది. ముందు ఎమర్జెన్సీకి ముందు మంచినీళ్ళు తాగేయచ్చా, అంటే తాగిచ్చా సార్? మంచినీళ్ళు తాగడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఒకసారి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇది అడ్డం పడింది శ్వాసకి వెళ్ళే దారిలో కానీ పొట్టలోకి వెళ్ళే దారిలో కాదు. పొట్టలోకి వెళ్ళే దారిలో అడ్డం పడి ఉంటే ఎప్పుడో మామూలుగానే ఉండేవాడు. సో మంచినీళ్ళు తాగడం వల్ల ఇలా ఆల్రెడీ చోక్ అవుతున్న పిల్లాడు ఇంకా డ్రౌన్ అంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో పిల్లాడు అన్కాన్షియస్గా కానీ పిల్లాడు ఇలా ఇదే సింబల్ చూపిస్తూ ఉంటే వాడికి మంచినీళ్ళు తాగించకూడదు, అట్లా నోట్లో వేలు పెట్టకూడదు. ఇలా వెనకాల నుంచి ప్రెజర్ ఇస్తే ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి బయటికి తన్నుకొస్తూ వస్తూ ఆ గింజ ఏదైతే ఉందో అది బయటికి పడిపోయే అవకాశం ఉంది. దీన్నే హీమ్లిచ్ మేనేవర్ అంటారు. ఇది పసిపిల్లల్లో చేసే పద్ధతి వేరు, పసిపిల్లలు ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. పసిపిల్లలు చూపించారు సార్. దానికంటే ముందు పెద్ద పిల్లలు, అంటే మీరు అన్న 2 పాయింట్లు చాలా కీలకమైనవి. ఒకటి మనం చూస్తే వేరు, ఒకటి చూడకపోతే వేరు అనేది. మనం పొరపాటున చూడకపోతే దగ్గు, మీరు చెప్తున్నట్టుగా చేతులు అడ్డం పెట్టుకుని దగ్గుతారు అంటున్నారు కదండి. మరి అన్కాన్షియస్కి పొరపాటున వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఇంకా బాబు అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు అప్పటికంటే ఆల్మోస్ట్ వాడు ప్రాణాపాయ స్థితి చివరికి వచ్చేసాడని. అట్లాంటి టైంలో ఇంకా టైం వేస్ట్ చేయడానికి లేదు. కార్డియో సిపిఆర్ అంటారు కదా, ఏ వయసులో పిల్లలకైనా ఏ సమస్య వల్ల గుండె ఆగినా కూడా సిపిఆరే చేయాలి. సో సిపిఆర్ స్టార్ట్ చేసేయాలి. సిపిఆర్ ఎట్లా చేయాలనేది కంప్లీట్గా టోటలీ డిఫరెంట్. కానీ మనలో చాలామందికి ఈ మధ్యన అవేర్నెస్ ద్వారా సిపిఆర్ చేయడం వచ్చు.
సిపిఆర్ గుండె మీద ప్రెజర్ ఎలా ఇస్తామో అట్లాగే ప్రెజర్ ఇచ్చి నోటి ద్వారా గాలి ఊది ఆ పిల్లాడి లైఫ్ని అప్పటికప్పుడు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ పిల్లాడు కానీ పూర్తి స్పృహ లేకుండా మీ కళ్ళ ముందు పడిపోయి ఉంటే ఇంక ఇట్లాంటివి ట్రై చేయడం వల్ల ఉపయోగం లేదు. పూర్తి స్పృహ లేకపోతే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఎలా సార్ గుర్తించేది? అంటే ఒక్కొక్కసారి మనం పిల్లలు యాక్షన్ చేస్తూ ఉంటారు, లేదా ఒక్కసారి నిద్రపోతున్నట్టుగా చేస్తూ ఉంటారు. అంటే ఒక పిల్లల్ని అంత పర్టికులర్ గమనించే అవకాశం ఉంటుందా? అంటే 2 ఇన్సిడెంట్లు కూడా గతంలో జరిగిన ఒక నెల గ్యాప్‌లో జరిగిన 2 ఇన్సిడెంట్లు కూడా తల్లిదండ్రులు గుర్తించినవే. అది టక్‌మని జరిగిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు చనిపోయిన పరిస్థితి ఉంది. ఎట్లా గుర్తించే తల్లిదండ్రులకి ఏమన్నా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా సార్? అంటే మన కళ్ళ ముందు చూడడం కాకుండా ఇంక వేరే ఆప్షన్ ఉందా? వేరే ఆప్షన్ ఏం లేదండి. ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లల విషయంలో అవేర్గా ఉండాలి. మనం రకరకాల ప్రమాదాల్లో ఇదే చూస్తూ ఉంటాం. మనం కాన్షియస్గా అవేర్గా ఇట్లాంటి ప్రమాదం ఉంటుంది అని తల్లిదండ్రులకు ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో పిల్లాడు అన్కాన్షియస్గా పడున్నా వెంటనే వీడేమైనా మింగాడా, సడన్గా దగ్గాడా, నాకు గంట క్రితం ఏమైనా దగ్గుతున్నట్టు వినిపించిందా, ఇట్లాంటివన్నీ ఆలోచించుకోవాలి. అవేర్నెస్ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ మించి ఇంకేమీ చేయలేము. సో తల్లిదండ్రులు ఎప్పుడైతే అవేర్గా ఉంటారో ఇలాంటి సమస్య ఒకటి రావచ్చు అని తల్లిదండ్రుల అవగాహన ఉంటుందో అప్పుడు సమస్య వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడం ఈజీగా ఉంటుంది. అవేర్నెస్ లేకపోతే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని ఆపడం చాలా 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 కష్టం.